పరీక్షల నిర్వహణలో తిరుగులేని సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్, సోషల్, బయాలజీ, మ్యాథ్స్, సైన్స్, తెలుగు, ఇంగ్లీష్లకు న్యూ సిసిఈ మెథడ్లో రివిజన్ టెస్టులు ప్రారంభం. ఈ సిరీస్ తో మీ స్థాయిని తెలుసుకుని మరింత వేగంతో ఉద్యోగం పొందండి. మరెందుకు ఆలస్యం? తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ని డౌన్లోడ్ చేయండి, జాబ్ కొట్టండి. ఫోన్స్ 9912377296 అండ్ 7569833476. 31వ ప్రశ్న ఒకసారి మనం చూస్తే, ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో మీరు వికాసం ఈ విధంగా ఉంటుందని గుర్తిస్తారు అని. ప్రాథమిక స్థాయి విద్యార్థుల వికాసం ఎలా ఉంటుంది? ఇందులో నెమ్మదిగా ఉంటుంది, కొలవలేము. వికాసాన్ని ఖచ్చితంగా కొలిచి చెప్పలేము. నెమ్మదిగా ఉంటుంది అనేది మాట దీనికి సరిపోతుంది. ప్రాథమిక స్థాయిలో వేగంగా ఉంటుంది. కేవలం పరిమాణాత్మక మార్పులను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది కూడా తప్పే. పరిమాణాత్మక మార్పులను కలిగి ఉండేది ఏది? పెరుగుదల, వికాసం కాదు. కాబట్టి ఇది కూడా తప్పే. మొదటి తప్పు, మూడో తప్పు. నాలుగోది క్రమరహితము మరియు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉంటుంది. క్రమరహితం అనేది ఒకసారి కొంతవరకు గమనించవచ్చు, కానీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి దానికి ఆన్సర్ ఏంటంటే బహుళ స్థాయిల్లో వికాసం ఉంటుంది మరియు సంక్లిష్టము అనేటటువంటి ఆన్సర్ ఉంటుంది. ఎక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత మనకు 32వ ప్రశ్న ఒకసారి చూస్తే, పెరుగుదల, వికాసము, పరిపక్వతలను గమనించి పాఠ్య బోధన చేయాలి. కావున వీటికి సంబంధించి సరైన భావనను తెలపండి అని చెప్పి. వీటికి సంబంధించి సరైన భావనను తెలపండి. ఇక్కడ మనకు పెరుగుదల, వికాసం, పరిపక్వతలు చెప్పాలంటే మనకు ఇక్కడ పెరుగుదల ఎలా ఉంటుంది, పరిణితి ఎలా ఉంటుంది, వికాసం ఎలా ఉంటుంది, పరిపక్వత ఎలా ఉంటుందని 4 లక్షణాలు ఇచ్చారు. ఇందులో ఆన్సర్ ఏంటంటే వికాసము పరిమాణాత్మకమైనది, గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది. ఇదే ఆన్సర్. వికాసంలో ఏది ఉండదు, పెరుగుదల కూడా కలిసిపోయింది. కాబట్టి వికాసము పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మక మార్పులు కలిగి ఉండేది అనేది ఆన్సర్. ఇవి ఒకటోది ఆన్సర్ కాదు, ఎందుకంటే పెరుగుదల నిర్మాణాత్మక, కార్యాత్మక మార్పులు చూపిస్తుంది అన్నాడు. కుదరదు కదా. ఒక వ్యక్తిలో ఉండేటటువంటి నిర్మాణాత్మక, కార్యాత్మక మార్పులు చూపించేది వికాసం, కానీ పెరుగుదల అనేది ఇది తప్పు. పరిణితి జన్యుపరము మరియు పరిసర సంబంధమైన ఆప్షన్ 2లో అది కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ 4లో అభ్యసనము అనుభవాల ద్వారా ఏర్పడుతుంది అన్నాడు. అది కూడా కాదు. అట్లా అడుగుతాడు, చాలా జాగ్రత్తగా పెట్టి. 33వ ప్రశ్న, ఈ క్రింది వాక్యాల్లో అసత్యమైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పాడు. అంటే ఇక్కడ మనకు అసత్యమైనటువంటి వాక్యం ఏదో గమనించి దాన్ని మనం చూడగలగాలి. ఎందుకంటే అక్కడ అడిగేటటువంటి ప్రశ్న మనకు చాలా ఇంపార్టెంట్. అడిగి ఎట్లా అడుగుతున్నాడు అనేది ఇంపార్టెంట్. దాన్ని చూసి మనం ఆన్సర్ చేయగలగాలి. దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు ఈ ప్రశ్నకు గోడార్డ్ అనే శాస్త్రవేత్త కల్లికాక్ వంశాన్ని పరిశీలించాడు. డొనాల్డ్ మరియు చింపాంజీ అయిన గువాపై పరిశోధన చేసిన వారు స్కోడాక్. పడవ నడిపే జిప్సీ తెగ పిల్లలపై పరిశీలించిన వారు బోర్డన్ అని చెప్పాడు. ఇక్కడ మనకు ప్రశ్న ఇంకొకసారి మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఇక్కడ ప్రశ్న ఇచ్చినట్లయితే, ఈ క్రింది వాక్యాల్లో అసత్యమైన వాక్యం గమనించండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ గా జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. ఆ జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ప్రశ్న మనం అలాగే చేయాలి. డగ్డేల్ జూక్స్ కుటుంబాన్ని అధ్యయనం చేశారు. అంటే డీజే, దీనికి మనం కోడ్ చెప్పుకుంటాను మీకు ఒకసారి. మీరు కానీ చూస్తే డీజే, డగ్డేల్ జూక్స్ అనే కుటుంబం. కాబట్టి ఇది కూడా రైతే. నెక్స్ట్ మనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి రెండో దాంట్లోకి వచ్చినట్లయితే, గోడార్డ్ అనే శాస్త్రవేత్త కల్లికాక్ అనే కుటుంబాన్ని పరిశీలిస్తాడు. జీకే, దీనికి నేను కోడ్ చెప్పుకుంటాను. జీకే, గోడార్డ్, కల్లికాక్ అనేది. డొనాల్డో మరియు చింపాంజీ అయిన గువాపై పరిశోధన చేసింది స్కోడాక్ అనేటటువంటి శాస్త్రవేత్తలు. వాళ్ళిద్దరిని పరిశీలన చేస్తారా అనేది ఒకసారి మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. పడవ నడిపే పిల్లలు జిప్సీపై పరిస్థితి గోర్డన్. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 3వది అవుతుంది. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. నెక్స్ట్, ఉపాధ్యాయునికి తన పాఠ్య బోధన సందర్భంలో పెరుగుదల, వికాసంపై అవగాహన ఉండడం జరిగితే కలిగే ఉపయోగం ఏమి అన్నాం. అంటే ఇప్పుడు తరగతి గదిలో ఉండేటటువంటి పిల్లలకు పెరుగుదల, మనం వికాసం గురించి అవగాహన ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకంగా పాఠ్య బోధన చేయాలో తెలుస్తుంది. ఇది డైరెక్ట్ గా అప్లికేషన్ పార్ట్. చాలా జాగ్రత్తగా గమనించండి. అప్లికేషన్ పార్ట్ లో ఉండే ప్రశ్న. అందులో మొదటిది వివిధ భిన్నత్వం గల పిల్లలకు ఎలా బోధించాలో తెలుస్తుంది. రెండోది బోధనల సోమర్థనాన్ని దరిచేయనేది. మూడోది తన భావోద్వేగాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. 4 విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముప్పు పొందడానికి ఉపకరిస్తుంది అని చెప్పాము. అంటే ఇక్కడ ఉపాధ్యాయునికి తన పాఠ్య బోధన సందర్భంలో పెరుగుదల, వికాసాలపై అవగాహన ఉండడం జరిగితే కలిగే ఉపయోగం ఏమి అన్నాం. ఇక్కడ అన్ని ఉపయోగాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే దీంట్లో ఏది బెటర్ గా ఉందనేది నువ్వు ఆన్సర్ పెట్టాలి. వివిధ భిన్నత్వం గల పిల్లలకు ఎలా బోధించాలో తెలుస్తుంది అనేది ఫస్ట్ ఆప్షన్ కింద తీసుకోవాలి నువ్వు. మిగిలిన తర్వాత బోధనలో సోమర్థానాన్ని అనేది లాస్ట్ ప్రయారిటీ. తన భావోద్వేగాలు నిరోధించడానికి ఉపకరిస్తుంది అనేది కూడా ఒక రకంగా చెప్పచ్చు. కానీ ఇది మెరుగైనటువంటి ఆన్సర్. చాలా జాగ్రత్తగా సైకాలజీలో మీకు అందరూ తెలిసిందే, అన్ని కూడా మెరుగ్గా ఉంటాయి, అన్ని కూడా మంచిగానే ఉంటాయి. అయితే ఏది ప్రయారిటీ దేనికి చేయాలనేది నువ్వు గమనించాల్సింది. ఒక కుటుంబంలోని అన్నదమ్ముల్లో ఒకరు సగటు ప్రజ్ఞ కలిగిన వారైతే రెండవరు అధిక ప్రజ్ఞావంతుడుగా ఉండడం అన్నది గ్రెగర్ జోసెఫ్ మెండల్ ప్రకారము ఈ అనువంశికత సూత్రంపై ఆధారపడుతుంది అని చెప్పారు. ఇక్కడ ఏ అనువంశికత సూత్రంపై ఆధారపడుతుంది అనేది చాలా చాలా ముఖ్యంగా గమనించాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకరు సగటు ప్రజ్ఞ కలిగిన వారైతే రెండవరు అధిక ప్రజ్ఞావంతుడుగా ఉంటారు. ఒకటి సగటు ప్రజ్ఞ, రెండవరు అధిక ప్రజ్ఞ. అంటే చూడండి, ఒకే తల్లికి జన్మించినటువంటి పిల్లల్లో ఇక్కడ 3 నియమాలు ఉన్నాయి. సారూప్య నియమం అంటే తల్లిదండ్రులకు ఏ లక్షణాలు ఉన్నాయి, పిల్లలకు అదే లక్షణాలు వస్తాయి. ప్రతిగమన నియమం దీనికి వ్యతిరేకమైంది. పిల్లలకు ఉండేటటువంటి లక్షణాలకు తల్లిదండ్రులకు ఉండే లక్షణాలకు భిన్నత్వం ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ రెండు కాదు. వైవిధ్యంలో వేరియేషన్ అనేటటువంటి మనం చూస్తే ఈ రెండింటికి దగ్గరగా ఉంటాయి. అందుకే ఒకరు సగటు ప్రజ్ఞ, ఒకరు అధిక ప్రజ్ఞ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వైవిధ్య సూత్రము అవుతుంది. నెక్స్ట్, పిల్లలు ఒక విషయం గురించి మాట్లాడుతారు. ఆలోచన, అభిరుచులను, వైఖరులను కలిగి ఉండటం అనేది ఏ వికాసాన్ని తెలియజేస్తుంది? పిల్లలు కొన్ని సందర్భాల్లో ఒక విషయాన్ని గురించి మాట్లాడడం, ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడతారు. ఆలోచన, అభిరుచులను, వైఖరులను కలిగి ఉంటారు. ఈ ఆలోచన, అభిరుచులు, వైఖరులను కలిగి ఉండడం అనేటటువంటి ప్రక్రియ ఉద్వేగ వికాసానికి భాగంగా ఉంటుంది. అంటే మీరు గమనించాల్సింది ఏమంటే మానసిక వికాసము, చలన వికాసము అనేటటువంటిది ఇక్కడ ఆప్షన్లుగా ఇచ్చారు. అయితే అభిరుచులు, వైఖరులు, ఆ మాట్లాడగలం అనేటువంటిది చలన వికాసానికి సంబంధించింది కాదు. మానసిక వికాసంలో మాట్లాడతారు. అభిరుచులు, వైఖరులు అనేటటువంటి అంశాన్ని మనం జోడించడానికి మనం ఉద్వేగ వికాసాన్ని మనం పరిశీలించాలి. ఆ తర్వాత మనకు 37వ ప్రశ్న ఒకసారి చూస్తే, పిల్లలు బొమ్మలను తన స్నేహితులకు ఇచ్చిపుచ్చుకుంటూ ఆటలాడుకునే సందర్భంలో తన వస్తువులను ఇతరులకు ఇవ్వడానికి సాధారణంగా అయిష్టతను కనబరుస్తారు. ఎందుకంటే ఆ దశలో ఉండే పిల్లలు ఎంతసేపైనా తన ఆట బొమ్మలతో తానే ఆటలాడుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు, కానీ ఇతరులకు ఇవ్వడానికి ఆసక్తి చూపించడు. ఓకేనా? అయితే ఇది ఏ రకమైనటువంటి ఉద్వేగంలో భాగము అని చెప్పాము. ఏ రకమైనటువంటి ఉద్వేగంలో భాగము? అనుకూల ఉద్వేగము, ప్రతికూల ఉద్వేగము, తటస్థ ఉద్వేగము, పైవన్నీ అన్నాడు. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రతికూల ఉద్వేగంలో భాగం. ఎందుకంటే ఆట వస్తువులను ఇతరులకు ఇవ్వడానికి ఆసక్తి చూపించడు. ఆట వస్తువులను ఇతరులకు ఇవ్వడానికి ఆసక్తి చూపించడు. కాబట్టి ఇది ప్రతికూల ఉద్వేగంగా మనం భావిస్తాం. ఆ తర్వాత ప్రశ్న, సరికాని వాక్యం ఏది అని చెప్పాం. ఇక్కడ 4 ఉంటాయి, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇటువంటి ప్రశ్నలు వస్తే నీకు ఎక్కువ అంశాలపైన దృష్టి తప్ప ఈ ప్రశ్న రాయలేవు. 1, మట్టితో నమూనాలు తయారు చేయడం వ్యక్తపరచగలిగేటటువంటి క్రీడ, ఎక్స్ప్రెసివ్ ప్లే. 2, ఇతరులు చేసే కృత్యాలను చూసి, ఎందుకంటే సరికానిది ఇక్కడ నెగిటివ్ బిట్, సరికానిది. 2, ఇతరులు చేసే కృత్యాలను చూసి అదే విధంగా ఆడటము అనుకరణ క్రీడ. అంతే కదా, ఇతరులు చేసేదాన్ని చూసి అదే రకంగా ఆడటం అనుకరణ క్రీడ. 3, రైలు బండి ఆట, బస్సు ఆట వంటివి నైపుణ్య క్రీడలు అన్నాం. ఇది నైపుణ్య క్రీడలు కాదు. రైలు బండి ఆట ఆడుకోవడం చిన్నప్పుడు చిన్నపిల్లలు మనం గమనిస్తాము. ఒకరు షర్ట్ పెట్టుకొని మరొకరు ఇంకొక షర్ట్ పెట్టుకొని చిక్కు అనుకుంటూ ఇలా 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 తిరుగుతూ ఆడుకుంటారు. ఇది అనుకరణ క్రీడల్లో భాగమవుతుంది కానీ నైపుణ్య క్రీడలు కాదు. సరికాని దాన్ని ఇది పెట్టాలి. చివరిది చూద్దాం. శిశువు తనకు తానుగా ఆడుకోవడం ఏ కాంతి క్రీడ? నిజమే కదా, సొలిసిటరీ ప్రేలో ఈ రకంగా ఆడుకుంటున్న ఆన్సర్ ఏమో ఆప్షన్ 3. ఇలా వస్తాయేమో బిట్లు, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఈ క్రింది అంశాలలో ఏ లక్షణము శైశవ దశకు సంబంధించి సరికానిది అన్నాం. అంటే శైశవ దశకు సంబంధం లేనిది మనం చెప్పాలి. ఉద్వేగాల మార్పు వెంట వెంటనే ఉంటుంది. అమూర్త వస్తువులకు అంశాలను భయాన్ని వ్యక్తం చేస్తారు. పిల్లలు స్వీయ ప్రేమ నార్సిజాన్ని ప్రదర్శిస్తారు, ఇంకితాలను ప్రదర్శిస్తారు. ఈ 4లో ఒకటి మాత్రమే ఈ శైశవ దశకు సంబంధించి సరికాదది ఏది అన్నాడు. ఉద్వేగాల మార్పు వెంట వెంటనే ఉంటుంది. నిజమే, ఉద్వేగాల మార్పు అనేది వెంట వెంటనే ఉంటుంది. అమూర్త వస్తువులకు అంశాలకు భయాన్ని వ్యక్తం చేస్తారు. ఈ దశలో భయాన్ని వ్యక్తం చేయరు. ఇది ఆన్సర్. ఎందుకంటే శైశవ దశలో ఉండేటటువంటి పిల్లలు అన్నిటికీ భయాన్ని వ్యక్తం చేస్తారు. వీడియో చూస్తున్న మీకు పాము అంటే భయం, అదే 2 సంవత్సరాల పిల్లవాడికి పాము అంటే భయం లేదు. ఎందుకంటే
ఆ పాము పట్ల వాడికి ఎటువంటి అనుభవం లేదు కాబట్టి, దాని గురించి ఎప్పుడు తెలుసుకొని ఉండడు కాబట్టి, తెలుసుకున్నప్పుడు దాన్ని గుర్తించగలిగే సామర్థ్యం అతనికి లేదు కాబట్టి, అలా తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన వాడికి ఉండదు కాబట్టి పాముకు భయపడతాడు. అదే చీకటికి భయపడతాడు. అందుకే అమూర్తమైనటువంటి పాముకు భయపడ్డాడు, అమూర్తమైనటువంటి చీకటికి వాడు భయపడతాడు. దాని దగ్గరకు వచ్చిన పాముకు భయపడ్డాడు. అందుకే ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించాలి. అమూర్త వస్తువులకు అంశాలకు భయాన్ని వ్యక్తం చేస్తారని చేయరు కదా, అదే ఆన్సర్. పిల్లలు స్వీయ ప్రేమ నార్సిజాన్ని ప్రదర్శిస్తారు. నిజమే, తనను తాను ప్రేమించుకునే గుణం నార్సిజం, ఇది శైశవ దశలో ఉంటుంది. అదే రకంగా తనను తాను ద్వేషించుకునే గుణం ఎగ్జార్సిజం, ఇది కౌమార దశలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఇంకితాలను ప్రదర్శిస్తారు, అవును కదా, ఇంకితాలను వాళ్ళు ప్రదర్శిస్తారు, ఇది కూడా ఉంటుంది. కాబట్టి 39వ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల్లోని లౌకికత్వ భావాన్ని పెంపొందించడానికి తమ పాఠశాలలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ పిల్లలతో కలిసి దీపావళి, రంజాన్, క్రిస్మస్ పండుగలు జరుపుకుని దానికి సంబంధించిన విషయాలు విద్యార్థులతో చర్చించాలి. ఇక్కడ ఆ ఉపాధ్యాయుడు వినియోగించిన బోధనా సూత్రం ఏది అన్నాడు. అంటే ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే, తరగతి గదిలో మనకు 3 రకాలైనటువంటి మతాలకు సంబంధించిన పిల్లలు కూడా ఉంటారు. హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, ఇంకా బౌద్ధులు కూడా ఉండొచ్చు. అయితే ఈ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే, దీపావళి చేశాడు, రంజాన్ చేశాడు, క్రిస్మస్ చేసి దాని గురించి తర్వాత చర్చించాడు. చర్చించడం అంటే ఏ భావాన్ని పెంపొందించడానికి చేస్తున్నాడు అంటే, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళడం అనేటటువంటి కాన్సెప్ట్ ని పిల్లల్లో డెవలప్ చేయడం కోసం. వాడికి మతం గురించి చెప్తే తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు. అందుకే పండుగలు చేసి ఈ పండుగ వీళ్ళది అయినా మనం చేసాం, ఈ పండుగ వీళ్ళది అయినా మనం చేసాం, ఈ పండుగ వీళ్ళది అయినా మనం చేసాం అనే విషయాన్ని వాడికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కదా ఇది తెలిసిన దాని నుంచి తెలియని దానికి. ఇలా ఇక్కడ మనం ఈ రోజు 16 బిట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎస్జిటికి సంబంధించినటువంటి. ఇట్లా మనం స్కూల్ అసిస్టెంట్ కూడా అందరికి పెట్టున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.